A man lost 10% by selling oranges at the rate of 11 for a rupee. 11 రూపీకి ఎన్ని అమ్మాడు? 11 అమ్మడం వల్ల వాడి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? లాస్. ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చింది? ఎంత పర్సెంట్ లాస్? 10% లాస్ వచ్చింది. అయితే హౌ మెనీ రూపీ షుడ్ ఈ సెల్ దేమ్ టు గెయిన్ 10%? మరి అదే రూపీకి ఎన్ని అమ్మితే అతను 10% ప్రాఫిట్ వచ్చిందో కనుక్కోమంటాడు. అమ్మ ఇప్పుడు 1 రూపీకి ఎన్ని అమ్మాడమ్మా? వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆరెంజ్? 1/11. వాట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆరెంజ్? 1/11. ఇప్పుడు 10% లాస్ అంటే ఆ సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ ఎంత? 90%. అంటే కదా ఇప్పుడు 10% ప్రాఫిట్ రావాలి. 10% ప్రాఫిట్ అంటే 110% ఈక్వల్ 110/90. అంటే 1 రూపీకి ఎన్ని అవ్వాలమ్మా? 9 ఆరెంజెస్ అమ్మితే 10% ప్రాఫిట్ ఇచ్చింది. అంతే కదా? క్లియరా? నెక్స్ట్ 41, 42, 43 ఈ మూడో గ్రూప్ చిన్న చిన్న మార్పులు చేరుకుంటాం. అదేనా? 41 చూడండి. 41 A merchant professes to sell the goods at cost price. ఒక మర్చెంట్ వచ్చేసరికి ఏంటంటే వాడు కొనదానికి అమ్ముతున్నాడంట. అర్థంగా ఎవరైనా బిజినెస్ కొనదానికి అమ్మితే ప్రాఫిట్ వచ్చింది తప్ప కానీ ఇక్కడికి వచ్చిందంట ప్రాఫిట్. అది ఎలా అందులో బట్ యూజెస్ ఏ ఫాల్స్ రేట్ ఈక్వల్ టు 900 grams per kilogram. కేజీకి ఎన్ని గ్రామ్స్ చెప్తున్నాడు? 8లో ఫ్రాడ్ చేస్తున్నాడు. మరి అది ప్రాఫిటేగా. అయితే ఈజ్ గెయిన్ పర్సంటేజ్ కనుక్కోండి. ఓకే అమ్మ, ఇది ఫార్ములా ఉంది. ఫార్ములా పనిచేయాలంటే ఒక కండిషన్ ఉండాలి. ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఈ సేమ్ యాజ్ కాస్ట్ ప్రైస్. అంటే వాడు కొనడానికి అమ్ముతే అదేనా? అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ అయితే ఫార్ములా అప్లై చేసింది. అంటే ఆ ఫార్ములా అయితే గెయిన్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎక్స్ బై సపోజ్ 1000 మైనస్ ఎక్స్ ఇంటూ 100. అంటే ఈ ఎక్స్ అనేది నథింగ్ బట్ ఎర్రర్. ఎన్ని గ్రామ్స్ అయితే లెస్ ఇస్తున్నాడో అది ఎక్స్ అన్నమాట. అదేనా? ఎక్స్ అంటే ఏంటంటే ఎన్ని గ్రామ్స్ అయితే తక్కువ ఇస్తున్నాడో దట్ వాల్యూ రిప్రజెంట్ ఎక్స్. అందుకే ఎర్ర అన్నాను. ఎర్ర అంటే ఫ్రాడ్ చేయడం. ఇప్పుడు వాడు ఎన్ని గ్రామ్స్ తక్కువ ఇస్తున్నాడమ్మా? 100 grams. 1000 మైనస్ 100 ఎంత? 900 ఇంటూ 100. 1/9 అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 11% గెయిన్ వచ్చింది. అంతే కదా సార్? మరి సెల్లింగ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈ సేమ్ యాజ్ కాస్ట్ ప్రైస్ అనే కండిషన్ ఇవ్వకపోతే ఇంకొంచెం మంచి వాళ్ళు ఉంటారు. వాడు కొనదాని మీద కూడా లాస్ అమ్ముతుంటాడు. అయినా వాడు ప్రాఫిట్ వచ్చింది. ఓకే అర్థదా? వాడు కొన్నదానికన్నా కూడా లాస్ట్ అమ్ముతుంటాడు. ముందు చూస్తుంటాడు. నేను 100 పెట్టి కొన్నాను, ఈవెన్ 90 రూపీస్కి అమ్ముతున్నాను, నేను 10% లాస్ట్ అమ్ముతున్నాను అని అంటారు. వాడు ఏదో రకంగా బిజినెస్ ప్రాఫిట్ తెచ్చుకొని ఎక్కడో కూడా ఫ్రాడ్ చేస్తాను. ఓకే సో అప్పుడు ఈ ఫార్ములా పనిచేయాలి. ఫార్ములా పనిచేయాలంటే సెల్లింగ్ ప్రైస్ ఈ సేమ్ యాజ్ కాస్ట్ ప్రైస్. వాడు కొన్నదానికే. అందుకే జనరల్ వేర్ అంటే కేజీకి ఎన్ని గ్రామ్స్? 1000 grams. ఆ 1000 grams కాస్ట్ ప్రైస్ ఏమనుకున్నాం? 1000 రూపీస్ అనుకున్నాం. 1 గ్రామ్ 1 రూపీ అనుకోండి. 1000 grams అంతా 1000 రూపీస్ అనుకున్నాం. ఏముంది? ఓకే వాడు 1000 రూపీస్ పెట్టి కొన్నాడమ్మా. అమ్మేటప్పుడు కూడా ఎంత అమ్ముతున్నాడు? 1000 రూపీస్కి అమ్ముతున్నాడు. కానీ వెయిట్ ఎంత ఇస్తున్నాడు? 1000 grams ఇస్తున్నాడా? వెయిట్ మరి 1000 grams ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నాడు? 900 grams. అంటే 900 grams సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా? 900 grams సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1000 grams. మరి వాడు ఇచ్చే వెయిట్ వాడికి ఎంత పడింది? 900 grams కాస్ట్ ప్రైస్ ఎంత? 900 రూపీసే కదా. అవును మన 1000 grams 1000 రూపీస్. అప్పుడు 900 grams కాస్ట్ ప్రైస్ 900 రూపీసే కదా. అంటే వాడు 900 కొని ఎంత అమ్ముతున్నాడమ్మా? గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా? ఎంత గెయిన్? 100. గెయిన్ పర్సెంట్ దేని మీద అనుకుంటున్నాం? 900 మీద అనుకుంటాం, 1000 మీద అనుకుంటాం. అదే వాల్యూ చెప్పండి నాకు. 1000 అది కాదండి, అది ఇది కానీ ఇప్పుడు వాడు ఇచ్చే రేటు వాడి 900 పడింది, అమ్ముతుంది 1000 రూపీస్ ప్రాఫిట్ అని చెప్పారు.
నేను గెయిన్ పర్సెంట్ కనుక్కోమన్నా. గెయిన్ పర్సెంట్ ఇప్పుడు 900 మీద కనుక్కోవాలా 1000 మీద కనుక్కోవాలి? మా ఒకే ఒక మొద్దు గుర్తు. గెయిన్ పర్సెంట్ ఎప్పుడు స్మాలర్ వాల్యూ ఏది ఉందో దాని మీద కనుక్కుంటాం. మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు. గెయిన్ పర్సెంట్ అంటే స్మాలర్ వాల్యూ మీద కనుక్కుంటాం. స్మాలర్ వాల్యూ మీద ఏదో గెయిన్ వచ్చింది, పెద్ద మీద గెయిన్ వచ్చింది, లాస్ వచ్చింది. ఓకే, 100/900 ఇంటూ 1/9 10% అమ్మా, 11%. జనరల్ రెండు చెప్పా. ఏమో డైరెక్ట్ ప్లేస్ ఉంది అలా అవుతుందా? ఏం కాసి ఫాలో అవుతున్నావా? ఏం మా మనిషి మొత్తం కనబడుతున్నాం, నిద్రవుతుంది. మా చిన్నోడు అలా మల్టిప్లికేషన్ మీద కుస్తీ పడుతున్నాను అనమాట. 2వ క్లాస్ అవుతుంది. అర్థమైందా? వేరేప్పుడు అర్థం కావట్లేదు వాడికి. ఓకే, అంటే మనం చెప్పే విధానం సింపుల్గా ఉంటుంది కదా. సింపుల్ చేసిన తర్వాత నువ్వు చెప్పగానే విధానం వాడి చేసి అంటే చెప్పే విధానం స్కూల్లో ఏమో కరెక్ట్గా వాళ్ళు ఉపయోగపడి చెప్పడం ఏది లేదు. వాళ్ళే చెప్పుకుంటారు. వీళ్ళకి అర్థం ఇది వచ్చింది. వాడికి అర్థమయ్యే క్వశ్చన్ ఏంటంటే 3 ఫస్ట్ 12 వస్తుంది, 2 ఇక్కడ వేస్తున్నారు, 1 ఎక్కడ పోయింది అంటాడు. ఏం మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా నెక్స్ట్ వస్తాయి. 5th 6th ఇంగ్లీష్ మీడియం అంట అన్ని. గవర్నమెంట్ లేకపోతే అంటే చదివి రాలేదమ్మా. గవర్నమెంట్ స్కూల్ మేము చదివించిన గవర్నమెంట్ స్కూల్ అదే ఇంకో 2 సంవత్సరాల్లో అందరూ నేర్చుకుంటారు. అర్థమైందా? నెక్స్ట్ 42. A merchant professes to lose 5% on certainty, but uses a weight equal to 9 grams instead of 1 kg. His real gain. ఇంకా మంచి చూడండి, పాపం వాడు కొన్న దాని మీద కూడా ఎంత లాస్ అమ్ముతున్నాడమ్మా? 5% లాస్ అమ్ముతున్నాడు. వీడు కొన్న దాని మీద కూడా 5% లాస్ అమ్ముతున్నాడండి. ఇప్పుడు ఫార్ములా పనిచేయదు. ఫార్ములా పనిచేయాలంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్. వాడు కాస్ట్ ప్రైస్ మీద కూడా ఎంత లాస్ అమ్ముతున్నాడు? ఫార్ములా విల్ నాట్ వర్క్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఇంకా రాను కేజీకి ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. ఆ 1000 గ్రామ్స్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1000 రూపీస్. 1000 గ్రామ్స్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1000 రూపీస్ పెట్టి కొన్నాడమ్మ. అమ్మేటప్పుడు ఎంత లాస్ అమ్ముతున్నాడు? 1000లో 5% ఎంత? 1000లో 10% ఎంత? 100. 5% అంటే 10% హాఫేగా 50. అదేనా? 50 అంతే కదా? 50 అంటే 50 రూపీస్ లాస్ అమ్ముతున్నాడు. 50 రూపీస్ లాస్ అంటే ఎంత అమ్ముతున్నాడు? ఓకే, 1000 రూపీస్ పెట్టి 950 అమ్ముతున్నాడు పిచ్చోడు అనుకుంటున్నాడు. కానీ వాడు ఇచ్చే వెయిట్ ఎంత ఉంది? కేజీకి ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నాడు? 900 గ్రామ్స్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఈ ఇచ్చే వెయిట్ వాడికి ఎంత పడుతుంది? 900 గ్రామ్ కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది వాడికి? అంటే వాడిచ్చే వెయిట్ వాడు 900 రూపీస్ కొని ఎంతకు అమ్ముతున్నాడు? 950కి అమ్ముతున్నాడు. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? గెయిన్ పర్సెంటేజ్ గెయిన్ ఎంత? 50. ఇప్పుడు 50% 900 మీద కలుపుకోవాలా 950 మీద కలుపుకోవాలా? ముద్దు గుర్తుందంటే గెయిన్ పర్సెంట్ ఎప్పుడు స్మాలర్ వాల్యూ మీద కలుపుకోవాలి. 5 and 9%. 9 5s అంతే కదా? ఫ్రాక్షన్ న్యూమరేటర్స్ గ్రేటర్ దెన్ డినామినేటర్ అయితే మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చాలి లేదా? ఓకే, 9 5s 45 5 and 9% చూసుకున్నాం. అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఈ 2 డిగ్రీ మార్క్స్ అమ్మా. A dishonest dealer professes to sell his goods at cost price. కాస్ట్ ప్రైస్ కమ్ముతున్నాడుగా అంటే సెల్లింగ్ ప్రైస్ ఈ సేమ్ యాజ్ కాస్ట్ ప్రైసా కాదా? బట్ యూజెస్ ఏ ఫాల్స్ వెయిట్ అండ్ గెయిన్స్ 25%. ఫాల్స్ వెయిట్ ఇచ్చేసాడు. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందట? 25%. అమ్మ సెల్లింగ్ ప్రైస్ ఈ సేమ్ యాజ్ కాస్ట్ ప్రైస్ అన్నప్పుడు మన ఫార్ములా అప్లై చేయొచ్చా లేదా? గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు x/1000 - x × 100.
గెయిన్ పర్సెంటేజ్ ఎంత 25. x/1000 మైనస్ x. మనం ఇప్పుడు x కలుపుకుంటే వాడు ఎంత వెయిట్ ఇస్తున్నాడో తెలిసిద్దా లేదా? ఓకే 25 4 and 4x equal to 1000 minus x and 5x equal to 1000 and x equal to 200. ఎన్ని గ్రామ్స్ తప్పిస్తున్నామా? 200 గ్రామ్స్ తప్పిస్తున్నాం. అంటే 200 గ్రామ్స్ తప్పిస్తున్నాడంటే వాడి వచ్చే వెయిట్ ఎంతమ్మా? 1000 minus 200 ఎన్ని గ్రామ్స్ అమ్మా? 800 గ్రామ్స్. ఇది ప్రాసెస్. సింపుల్ షార్ట్ వే ఎలా అయ్యాలంటే ఆన్సర్ టు క్వశ్చన్ వెరిఫికేషన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మీకు? 750, 800, 850. అన్ని 1000తో డిఫరెన్స్ తీసుకోవాలి కదా. 25% అంటే ఫ్రాక్షన్ అంతా 1/4. ఇప్పుడు 700ని 1000తో డిఫరెన్స్ తీసుకునే ఎంత? 300. 300 700లో 1/4 ఉందా? అంటే 25% ఉండదు కదా. మరి నెక్స్ట్ అంటే ఇది కరెక్ట్ కదా. నెక్స్ట్ 750కి 1000 డిఫరెన్స్ ఎంత? 250. 250 750లో ఎంత ఉంది? 1/4 ఉందా? ఉందా? ఉండదు కదా. జీరో కరెక్ట్. నెక్స్ట్ 800 కంపెనీ. 800కి 1000 డిఫరెన్స్ ఎంత? 200 అనేది 800లో 1/4 ఉందా? 1/4 అనేది ఎంత పర్సెంటేజ్? 25%. ఓకే చేయడం లేదు. ఫార్టీ ఫోర్ కూడా చూడండి. A reduction of 10% in the price of sugar enable a person to obtain 25 kg more for 225 rupees. Okay. మామూలుగా 10% రిడక్షన్ రెడ్యూస్ చేయడం వల్ల 225 రూపీస్కి ఎంత ఎక్స్ట్రా క్వాంటిటీ వచ్చిందంట? 25 kg ఎక్స్ట్రా క్వాంటిటీ వచ్చింది. అయితే వాట్ ఈస్ ద రెడ్యూస్డ్ ప్రైస్ పర్ కేజీ? రిడక్షన్ ఇచ్చిన తర్వాత ప్రైస్ పర్ కేజీ అంటే ఏమైంది? రెడ్యూస్డ్ ప్రైస్ పర్ కేజీ కదా. అండ్ క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ పర్ కేజీ? ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ పర్ కేజీ. రెండు జాగ్రత్త చూడమ్మా. ఇప్పుడు అంతకుముందు 225 రూపీస్ ఎంతో కొంత క్వాంటిటీ వచ్చేదమ్మా అంతకుముందు. ఈసారి 225 రూపీస్ తీసుకెళ్ళి అదే క్వాంటిటీ తీసుకొద్దామని వెళ్ళండి. ఇమ్మీడియట్గా ఏమన్నారంటే సార్ 10% డిస్కౌంట్ ఉంది సార్. ఓకే 10% డిస్కౌంట్ అంటే ఏంటి? దేని మీద డిస్కౌంట్? 225 మీద 10%. ఇంత 22.5 రూపీస్ వెనక్కి వచ్చింది. వాడు తీసుకున్న క్వాంటిటీ తీసుకోగానే వెనక్కి వచ్చింది. అవునా? అమౌంట్ వెనక్కి వచ్చింది, డిస్కౌంట్ ఉంది. అప్పుడు నేనేమన్నానంటే నాకు ఎందులో బస్సు డబ్బులు ఆ 22.5కి ఇంకెంత ఎక్స్ట్రా క్వాంటిటీ ఏదో వచ్చిందో అది ఇమ్మన్నా. సార్ అదే డబ్బులకి 25 కేజీలు ఎక్స్ట్రా వచ్చింది సార్. అప్పుడు ఆ 25 కేజీలకి దేనికి వచ్చినట్టు? 22.5కేగా, 22.5కేగా. అప్పుడు మరి పర్ కేజీ ఏమైందండి? 22.5 9 టైమ్స్ పోతుంది 0. మామూలుగా 9 టైమ్స్, పాయింట్ ఉంది కాబట్టి 0.9 టైమ్స్ అంటే 0.9 రూపీస్. 0.9 రూపీస్ అంటే ఎంతమ్మా? 90 పైసా పర్ కేజీ. అంతేగా. అంటే 90 పైసా పర్ కేజీ అనేది ఏంటి? రిడక్షన్ ఇచ్చిన తర్వాత షుగర్ ప్రైస్ పర్ కేజీ కదా. అంటే రెడ్యూస్డ్ ప్రైస్ పర్ కేజీ ఎంత? 90 పైసా పర్ కేజీ. అది ఓన్లీ రెడ్యూస్డ్ ప్రైస్ పర్ కేజీ కలుపుకోమంటే ఇంతతో సరిపోయింది. వాడు రెండో క్వశ్చన్ అరుణ్ ఏదో అడుగుతాడు, ఒరిజినల్ ప్రైస్ పర్ కేజీ అడుగుతున్నాడు. ఒరిజినల్ ప్రైస్ పర్ కేజీ 90 పైసా ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్మా? 10% డిస్కౌంట్ అన్నా, 10% డిక్రీజ్ అన్నా, 10% రిడక్షన్ అన్నా, 10% లాస్ అన్నా, అంటే ప్లస్ చేస్తాం మైనస్ చేస్తాం. అంటే 10% మైనస్ చేస్తే ఎంత? ఇది 90%. ఒరిజినల్ ఎంత పర్సెంటేజ్ అమ్మా? 90%కి 90 అయితే 100కి ఎంత? 100 పైసా. 100 పైసా అంటే ఎంతమ్మా? 1. అది ఒరిజినల్ ప్రైస్ పర్ కేజీ.
అది రెడ్యూస్డ్ ప్రైస్ పర్ కేజీ, ఒరిజినల్ ప్రైస్ పర్ కేజీ అలా కలుపుతున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఈఎంఐ. ఇంకా మనకి ఒక చిన్న పార్ట్ ఉంది, దాని మీద 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్స్, దాన్ని మార్కెట్ ప్రైస్ అని కూడా అంటారు. ఆ కాన్సెప్ట్ కుదరండి. అమ్మా ఇప్పుడు ఏ వస్తువు ఏమైనా కంపల్సరీ ఎంఆర్పి ప్రింట్ చేస్తారా లేదా? మార్కెట్ ప్రైస్ ప్రింట్ చేస్తారా లేదా? ఇప్పుడు డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ విన్నారు కదా. డిస్కౌంట్ బాగా షాపుల్లో కానీ ఏదైనా అవసరం ఏంటంటే కాన్సెప్ట్ అంటా ఉంటుంది. డిస్కౌంట్ దేనికి తీసుకుంటారు? కాస్ట్ తీసుకుంటారు. డిస్కౌంట్ దేని మీద ఇస్తుంటారు అంటే మార్కెట్. నేను ఒక ఆర్ఎస్ అర్థమెటిక్ బుక్ కొనడానికి వెళ్ళా. ఓకే, దాని మీద ఒక 400 ఉంది అనుకున్నాం. ఏమంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అంటే 10%. ఆ డిస్కౌంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు? ఎంఆర్పి మీద, మార్కెట్ ప్రైస్. అదే అంటే ప్రతి వస్తువు మీద, ప్రతి ఆర్టికల్ మీద ఎంఆర్పి ప్రింట్ చేస్తారు. అసలు ఈ ఎంఆర్పి ఎలా ప్రింట్ చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఒక బుక్ రాయడం నాకు 100 రూపాయలు పడింది అనుకో, మా కాస్ట్ అంతా 200 రూపీస్ పడింది. మార్కెట్లో రిలీజ్ చేసేటప్పుడు 200 రూపీస్ ఎంఆర్పి ప్రింట్ చేసి రిలీజ్ చేస్తారండి. చైన్, ఈ చైన్ సిస్టంలో ఏంటంటే ఆ మధ్యలో హోల్సేలరు, ఈ చైన్ సిస్టంలో మనం ఏంటంటే హోల్సేలరు, రిటైలరు ఇవన్నీ ఒకసారి ఏంటంటే హోల్సేలర్, రిటైలరు, షాప్ కీపర్ ఇవన్నీ ఉంటారు. అదే ప్రతి ఒక్కరు ఏంటంటే డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, అందుకే ఎంఆర్పి ఎప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది, ఎంపీ అనేది ఎప్పుడు ఎలా మార్క్ చేస్తారంటే ఇది సమ్ పర్సంటేజ్ అబౌ ద కాస్ట్ ప్రైస్ అండి. మార్కెట్ ప్రైస్ ఎలా మార్క్ చేస్తారు? సమ్ పర్సంటేజ్ అబౌ ద కాస్ట్ ప్రైస్. ఎవరైనా ఏ మ్యానుఫ్యాక్చర్ అయినా. ఓకే, అందుకే ద మార్కెట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ మార్క్డ్ సమ్ పర్సంటేజ్ అబౌ ద కాస్ట్ ప్రైస్. రాసుకున్న పాయింట్. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ మార్క్డ్ some percentage above the cost price. Market price is always marked some percentage above the cost price. అర్థమేనా? మరి డిస్కౌంట్ ఇప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే డిస్కౌంట్ ఆర్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ మార్కెట్ ప్రైస్. అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. Discount or discount percent is always marked on discount or discount percent is always calculated on market price. Notice the formula. Discount percent is equal to discount by MP into 100. డిస్కౌంట్ అంటే ఏం లేదండి, రిడక్షన్ అయ్యి లాస్. డిస్కౌంట్ ఇచ్చి సేవ్ చేస్తాను, అంతే కదా. ఇప్పుడు నేను బుక్ కొనడానికి వెళ్ళాను, 400 ఉంది, దాని మీద ఎంపీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు, 40 రూపీస్ తగ్గించి 360 రూపీస్ సేవ్ చేస్తాను కదా. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి సక్సెసివ్ డిస్కౌంట్స్. ప్రాఫిట్ అండ్ లాస్లో లాస్ట్ పార్ట్ అండి సక్సెసివ్ డిస్కౌంట్స్. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెసివ్ డిస్కౌంట్స్? సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏంటి? సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏం లేదండి, సెకండ్ డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తారంటే ఫస్ట్ డిస్కౌంట్ ఇవ్వగా రిమైనింగ్ వాల్యూ మీద ఇస్తారు. అంటే ద సెకండ్ డిస్కౌంట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ రిమైనింగ్ వాల్యూ ఆఫ్టర్ గివింగ్ ద ఫస్ట్ డిస్కౌంట్. అప్పుడు ఈ రెండుని యాడ్ చేయొచ్చా? యాడ్ చేయకూడదు కదా. సెకండ్ డిస్కౌంట్ ఎలా ఇస్తున్నారు? ఫస్ట్ డిస్కౌంట్ పోగా రిమైనింగ్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. అది సక్సెసివ్ డిస్కౌంట్స్. అది ఇండివిజువల్ డిస్కౌంట్స్ అనుకోండి, అది యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సక్సెసివ్ డిస్కౌంట్ డైరెక్ట్ యాడ్ చేయడం. సెకండ్ డిస్కౌంట్ ఈస్ గివెన్ అండ్ రిమైనింగ్ వాల్యూ ఆఫ్టర్ గివింగ్ ద ఫస్ట్ డిస్కౌంట్. అందుకే ఇంకో ఫార్ములా X% అండ్ Y% ఆర్ వితౌట్ ఫార్ములా ఎలా చేయాలనే ప్రాబ్లమ్స్ చూద్దాం. X% అండ్ Y% ఆర్ టూ సక్సెసివ్ డిస్కౌంట్స్. వినండి అబ్బాయి, X% and Y% are two successive discounts. Then single discount equal to
అంటే మీకు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ దొరుకుకోమంటేనే ఈ ఫార్ములా పనిచేసిద్ది. 2 కంటే ఎక్కువ ఇస్తే మళ్ళీ పనిచేయదు అబ్బాయి. జనరల్గా ఇలా అయ్యాలని నేను చెబుతాను. ఓకే, బట్ కావాలి కాబట్టి చెప్పలేదు. సింగిల్ డిస్కౌంట్ x + y - xy/100%. అంటే మీకు x% y% 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ దొరుకుకోమంటే ఏం చేస్తారు? x + y - xy/100%. ఈ 2 ఇస్తేనే అబౌట్ 2 వేస్తే ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. జనరల్గా అయితే ఇది మనకి మార్క్ టు ప్రైస్కి డిస్కౌంట్స్కి కావాల్సిన బేసిక్స్ అన్నమాట. దెన్ కమ్ టు ద ప్రాబ్లమ్స్. ఒక 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దాని మీద డిస్కస్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. 22, 23 ఉన్నాయి మధ్యలో. మన నెక్స్ట్ 30 నుంచి 38 వరకు ఉన్నాయి. దాంతో మన ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ అయిపోయింది. 22 చూడమ్మా. ప్రాబ్లమ్స్ కూడా మన లో నుంచి హై లెవెల్ వరకు అన్నీ కవర్ అవుతాయి. మన లో లెవెల్ ప్రాబ్లమ్స్ కావాలి, ప్లస్ హై లెవెల్ కూడా కావాలి. ఓకే, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30% అండ్ 40% ఆర్ ఈక్వల్ అంటే సింగిల్ డిస్కౌంట్ ఆఫ్. 2 డిస్కౌంట్స్ ఇస్తే ఫార్ములా కూడా ఉంది కదా, ఫస్ట్ అది అప్లై చేద్దాం. ఓకే, ఫార్ములా ఏంటి? x + y - xy/100. 70 - 12 ఎంత పర్సెంటేజ్ అండి? 58%. అంటే ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తే ఎంత డిస్కౌంట్ ఈక్వల్? 58%. సార్ మరి వితౌట్ ఫార్ములా ఎలా? మరి మోర్ దాన్ 2 ఇస్తే మా పరిస్థితి ఏంది? అది ఎలా చూడండి. ఇప్పుడు డిస్కౌంట్ అంటే ఏంది? రిడక్షనేగా, డిక్రీజేగా, లాసేగా. అంటే డిస్కౌంట్ అన్నా, రిడక్షన్ అన్నా, డిక్రీజ్ అన్నా, లాస్ అన్నా ఎన్ని మాటలు ఉంటాయిగా. ఫస్ట్ 30% డిస్కౌంట్ ఇచ్చాడండి. 100కి ప్లస్ చేద్దాం, మైనస్ చేద్దామా? 100 నుంచి 30% పోతే ఎంత? నా దగ్గర ఉంది 70%. అంతేగా. పోయేదాని గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. ఉన్నదాంతో ఉన్నది ఎంతో చూడాలి. 30% తగ్గించా, ఇంకా నా దగ్గర ఉంది 70%. నెక్స్ట్ 40% డిస్కౌంట్ ఇచ్చా. ఎంత పర్సెంటేజ్ ఉంది? 60. ఇంటూ 100 ఎందుకు చేస్తున్నాం? మళ్ళీ పర్సెంటేజ్లో మార్చాలి కాబట్టి. అంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఏం చేస్తారంటే, వాడు ఎంత డిస్కౌంట్ అయితే అన్నాడో ఎవ్రీ టైం మీరు 100 నుంచి మైనస్ చేసి మళ్ళీ పర్సెంటేజ్ కనుక్కోండి. ఆ వచ్చే పర్సెంటేజ్ డిస్కౌంట్ పోగా రిమైనింగ్ వాల్యూ. అంతేగా, డిస్కౌంట్ పోగా రిమైనింగ్ వాల్యూ వచ్చింది. అంతే కదా, డిస్కౌంట్ తీసేస్తున్నాం అంటే. చూడండి, 100 అంటే క్యాన్సిల్, 0 0 7 6 ఎంత? 42%. డిస్కౌంట్ పోగా ఇంకా ఎంత వాల్యూ మిగిలింది? 42% మిగిలింది. మరి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత? అప్పుడు 100 నుంచి 42 పోతే 58% వచ్చింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మోర్ దాన్ 2 ఇచ్చినా కూడా ఇది పనిచేసింది. అర్థమైందా? మోర్ దాన్ 2 డిస్కౌంట్స్ ఇచ్చినా కూడా ఇది పనిచేసింది. వాడు ఎంత డిస్కౌంట్ ఏదైతే అన్నాడో ప్రతిసారి 100 నుంచి మైనస్ చేయండి. డిస్కౌంట్ పోగా రిమైనింగ్ వాల్యూ వచ్చింది. అప్పుడు మళ్ళీ మీరు 100తో డిఫరెన్స్ తీసుకుంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ వచ్చిందా లేదా? వచ్చింది కదా. డిస్కౌంట్ అంటే ఏంటి? డిక్రీజే, లాసే. అది నెక్స్ట్ 23 అమ్మ. బట్ ఈ మెథడే ఫాలో అవ్వండి. ఇప్పుడు నుంచి మనం అదే మెథడ్ ఫాలో. ఫార్ములాస్ ఏంటంటే అది గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ అన్నిటి పని చేయదు. జనరల్ లేదు. ఓకే అమ్మా, మార్క్ టు ప్రైస్నే లేబుల్ ప్రైస్ అంటాడు, ట్యాగ్ ప్రైస్ అంటాడు, ప్రింటెడ్ ప్రైస్ అంటాడు. ఇవన్నీ ఎంపీఏ, ఎంఆర్పిఏ. అర్థమైందా? మీరు పదం మారినప్పుడు ఏంటంటే కొత్త అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ద లేబుల్ ప్రైస్ ఆఫ్ an article is 600 rupees. ఎంఆర్పి ఎంత? 600 rupees. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 5% and 10% ఆర్ ఆఫర్డ్? డిస్కౌంట్ ఇచ్చే కదండి సెల్ చేసేది. మార్కెట్ ప్రైస్ ఎంత? 600. ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఆఫర్ చేశాడు? 5%. 5% అంటే ఇంకా 100లో మైనస్ చేస్తే ఎంత పర్సెంటేజ్? 95. అది పోయేదాని గురించి మన సంబంధం లేదు. నెక్స్ట్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ చేశాడు? 10%. 10% మైనస్ చేసేంత 90%. డిస్కౌంట్ పోగా ఇది రిమైనింగ్ వాల్యూ వచ్చింది కాబట్టి 590s and 520s 00 20 10s 200 200 3s
ఓకే 9 3s 27, 27 19s అంటే 27 20s 540 మైనస్ 27 అంటే 540 మైనస్ 27 అంతా 513 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 513 రూపీస్. ఇప్పుడు ఇదే ప్రాబ్లానికి ఇంకో 2 రకాలు అడుగుతుంటాడు. ఇక్కడ మీకు మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, డిస్కౌంట్స్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఎన్ని పదాలు కనపడుతున్నాయి ఇక్కడ? ఎంపీ, డిస్కౌంట్, సెల్లింగ్ ప్రైస్. ఒక్కోసారి సెల్లింగ్ ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చి ఎంపీ కూడా కనుక్కోమనొచ్చా లేదా? ఒక క్వశ్చన్కి మనకి ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి అన్నీ తెలిస్తే రేపు ఎలా ఇచ్చినా మనం చేయొచ్చు. ఓకే, అదే నెక్స్ట్ ప్రాబ్లం. తర్వాత ఒక్కోసారి ఎంపీ, ఎస్పీ ఒక డిస్కౌంట్ ఇచ్చి వేరే డిస్కౌంట్ కూడా కనుక్కోమంటాడు. అయ్యే నెక్స్ట్ వస్తాం నోట్ డిస్కౌంట్ అయ్యేదే ఒక స్టెప్. అది సెల్లింగ్ ప్రైస్ 513 అని. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ 32 రన్నమ్మా. ఒక ఆర్డర్లో ప్రాబ్లమ్స్ అన్ని ఒక చోట వస్తాయి. 32 రన్నమ్మా. విన్నా 23 తర్వాత కమ్ టు 32, 33 అయిపోతే రిమైనింగ్ క్వశ్చన్స్ 32. జాగ్రత్త చూడమ్మా, వినడమ్మా. The selling price of an article is 250 rupees. After offering to success discount 10%, 12.5%, what is the MRP? What is the market price అడుగుతున్నాడు. ఉందా చెప్పినట్టు. ఓకే, అంటే ఇక్కడ ఇందాక మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, డిస్కౌంట్స్ ఇచ్చి ఏం కనుక్కోమన్నాడు? మార్కెట్ ప్రైస్. ఆ మార్కెట్ ప్రైస్ మీకు తెలుసా? దాన్ని ఏమనుకుందాం? ఎంపీ అనుకుందాం. ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఆఫర్ చేశాడు? 10%. 10% డిస్కౌంట్ అంటే 100 ప్లస్ మైనస్ అనేది ఎంత పర్సెంటేజ్? 90%. నెక్స్ట్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేశాడు? 12.5% డిస్కౌంట్ అంటే 100 నుంచి 12.5 పోతే ఎంత? 87.5 ఇచ్చి సేల్ చేశాడు. వాట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్? 250 రూపీస్. 250 రూపీస్ అంతేనా? అంటే ఎంపీ ఇంటూ ఇదేమో 9/10, 87.5% ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంతా 1/8. సరిగ్గా పర్సెంటేజ్ ఏం కదా 87.5% ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 7/8. అది చాలా ఇంపార్టెంట్ అన్న క్యాలిక్యులేషన్ పార్ట్ అవాయిడ్ చేయడానికి. లేదా ఇంక 2 స్టెప్పులు పెరుగుతాయి. ఇచ్చానా అన్ని పర్సెంటేజ్ టేబుల్, అది ఒక్క పర్సెంటేజ్ ఒక్కదాని కాదు. ప్రాఫిట్ లాస్ యూజ్ అయింది, సింపుల్ ఇంట్రెస్ట్ యూజ్ అయింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యూజ్ అయింది అని మీరు చదవట్లేదు. ఓకే, 7/8. ఎందుకంటే మళ్ళీ 87